మా బిడ్డని కాపాడేవమ్మా. సరే సరే, ఆ పామును విహారీ దూరంగా పడేసి రావడానికి వెళ్ళాడు. పంతులు గారు, మీరు మిగతా కార్యక్రమాలు కానివ్వండి. అలాగేనయ్యా. సహస్రా, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదమ్మా. నానా, ఇలా కార్యక్రమం మధ్యలో పాము రావటం దత్తతకి ఆటంకం కలిగించటం అరిష్టంలా ఉంది. అవును, తను మన ఇంటి మనిషి కావడం కరెక్ట్ కాదని దేవుడే పాము రూపంలో వచ్చి ఈ కార్యక్రమం ఆపాడు. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. పంతులు గారు, మీరింతటితో ఆ కార్యక్రమం ఆపి వెళ్ళండి. ఆగండి పంతులు గారు. ఏంటమ్మా ఒక్కసారిగా రివర్స్ అయ్యావు? మనకు కావాల్సింది దాని కడుపులో బిడ్డ గాని, ఈ ఆస్తిలో వాటా గాని, మనలో దాన్ని మన మనిషిగా గుర్తిస్తానంటే ఎలా ఒప్పుకుంటానే? ఏమేం తాతయ్య? పాము వచ్చింది అరిష్టం అని దత్తత ఆపేద్దాం అంటున్నారా? అసలు అలా ఎలా కుదురుతుంది? అదంతేలే విహారీ, పాము రావడం అపశకునం. ఈ కార్యక్రమం ఆపేద్దాం. పాము అపశకనం ఏంటి అత్తయ్య? పావుని మనం దేవుళ్ళ పూజిస్తాం కదా, మనం పుట్టలో పాలు పోసి కూడా మొక్కుతాం. అలాంటప్పుడు పాము అరిష్టం ఎలా అవుతుంది? కరెక్ట్ గా చెప్పావురా. అదేం కాదు. పంతులు గారు, మీరు చెప్పండి, ఇలా పాము రావడం అరిష్టమా? అదేం లేదమ్మా. పంతులు గారే లేదని అంటున్నారు కదక్కా.